మంచి ఐడియా కదా. అలాగే ఈ కరేబియన్ సీ చాలా బాగుంది. టాకోస్ ఇంకా చాలా బాగున్నాయి. మాకు మెక్సికో బాగా నచ్చింది. షిన్చాన్, హోలా అంటే ఇక్కడ హలో అని అర్థం. అర్థమైందా? ఓ పాపా, ఈ మెక్సికో చాలా అందంగా ఉంది. నచ్చిందా? మదాక్వేరియోబాలో మన ఇల్లు కూడా చాలా బాగుంది కదా. బాగుండదా మరి? మేనేజర్ ఇల్లు అంటే అలాగే ఉంటుంది మరి. ఓ షీరో, ఇక్కడ నీకు కూడా ఒక కొత్త ఇల్లు ఉంది. ఈ ఇల్లు పూర్తిగా ఫర్నిషింగ్ కూడా అయిపోయింది. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇద్దరు చాలా బాగున్నారు. షిన్చాన్, వీళ్ళు పనిచేసే వాళ్ళు కాదు, ఎవరో మోడల్ అనుకుంటాను. అయినా నేను కూడా చూడడానికి మోడల్ లాగే ఉంటాను కదా. అమ్మా, అలా అంటున్నారు, నాకు అలా అనిపించడం లేదు. మోడల్ లాగే ఉంది షిన్చాన్. ఈ సముద్రాన్ని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. అందుకని మీ మాటల్ని తప్పుగా అనుకోవట్లేదు. సరే సరే, ఇక మనం బయలుదేరదామా? నేటి నుంచి ఇదే మన ఊరు. పదండి ముందుకు. హోలా, డ్రైవర్ అన్నా, త్వరగా బండి తీ. ఏమిటిది? బస్సులో మనం నలుగురమే ఉన్నాం. ఆ, ఏడవకు హిమవరి, నేనున్నానుగా. అమ్మో, నడు నొప్పిగా ఉంది. దాదాపు మనం ఇంటికి చేరుకున్నట్టే. నిజంగా ఇది విచిత్రమైన ప్రదేశం. మొత్తానికి చేరుకున్నాం. నేను ఊహించిన దానికంటే ఇది పల్లెటూరులా ఉందే. ఈ బ్రాంచ్ లో జోస్ అని అతను మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారని చెప్పారే, కానీ ఎక్కడా కనిపించట్లేదు. జోస్ అంటే నువ్వేనా? అవును అవును, నేనే జోస్ మెండోస్ కే. హోలా, నేనే షిన్చాన్. హోలా షిన్చాన్. నువ్వు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అన్నాక రారా మరి చెప్పండి. మీరు మా భాషని చాలా బాగా మాట్లాడుతున్నారు. నాకు చాలా భాషలొచ్చు. అమ్మయ్యా, నేను నిజంగా ఎంత భయపడిపోయానో తెలుసా. ఈ ఊర్లో ఉన్న మా బ్రాంచ్ లో జోస్ ఒక్కడే స్టాఫ్. ఇది నిజంగా చాలా గొప్ప విషయం కదా మిట్సి. ఇతను చాలా బాగా పనిచేస్తాట. అవును, చూస్తారుగా మీరే. సరే, నువ్వు మమ్మల్ని మా కొత్త ఇంటికి వెంటనే తీసుకువెళ్ళు. ఇల్లు చాలా దూరంలో ఉందా జోస్? అబ్బే, పెద్ద దూరమేం కాదు. ఈ ప్రదేశం ప్రశాంతంగా చాలా బాగుంది. ఇల్లు నచ్చిందా? ఏమిటిది, ఇల్లా? నేను నమ్మలేకపోతున్నా. ఆ? ఆ? ఇల్లు ఇంకా Subscribe our channel and like the video.